రోజుకి జనాభా శాతం పెరిగిపోతుంది. చాలా మంది బతుకు తెరువు కోసం వివిధ రాష్ట్రాల నుంచి వలసలు వచ్చి ఇక్కడే ఉండిపోతున్నారు. దీంతో ప్రయాణాల రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది. రోడ్లపై వాహనాల రద్దీతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రతిరోజు నగరంలో పలు ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఒక్కోసారి రోడ్లపై వాహనాలు గంటల తరబడి నిలబడిపోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు తెలంగాణ సర్కారు నూతన ప్రణాళికలు రూపొందించారు. ఇకపై హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రణలో ట్రాన్స్జెండర్లను వాలంటీర్లుగా నియమించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్రాన్స్జెండర్లు నియమించాలని అధికారులు సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ని ఇండోర్ తరహాలో క్లీన్ సిటీగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఇందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే కార్పొరేషన్ అధికారులను ఇండోర్ వెళ్లి అధ్యయనం చేసి రావాలని సూచించారు. గత కొంతకాలంగా నగరంలో సిగ్నల్ జంపింగ్, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వెళ్లే వారి సంఖ్య పెరిగిపోతుంది. అలాంటి వారిని కట్టడి చేయడమే ట్రాన్స్జెండర్ల బాధ్యత. హోంగార్డుల తరహాలో ట్రాన్స్జెండర్లు సేవలు వినియోగించుకోవాలని అనుకుంటుంది ప్రభుత్వం. హోంగార్డ్ తరహాలో జీత భత్యాలను సమకూర్చేలా విధి విధానాలు రూపొందించడంతో పాటు ప్రత్యేక డ్రెస్ కోడ్ను రూపొందించనుంది. సాధ్యమైనంత త్వరగా ఈ విధానాన్ని అమలు చేయాలని అధికారులు ఆదేశించారు రేవంత్ రెడ్డి. ఆసక్తి ఉన్న ట్రాన్స్జెండర్లు వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. వారం 10 రోజుల పాటు వారికి అవసరమైన ప్రత్యేక శిక్షణ కూడా అందించనున్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ సర్కార్ ట్రాన్స్జెండర్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. సమాజంలో గౌరవప్రదంగా వారు జీవించే విధంగా చర్యలు చేపడుతుంది. ఇప్పటికీ ట్రాన్స్జెండర్లకు ఆరోగ్య సేవలు అందించేందుకు మైత్రి క్లినిక్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. సాధారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్లో వైద్య సేవలు ప్రజలకు అందుతాయి. ట్రాన్స్జెండర్లకు మాత్రం వైద్యం చేయడానికి ఆలోచిస్తుంటారు. ఈ సమస్యలు దూరం చేసేందుకు ప్రత్యేక మైత్రి క్లినిక్ పేరుతో వైద్య సేవలు అందించేందుకు సర్కార్ ముందుకు వచ్చింది. దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక త్వరలోనే మైత్రి క్లినిక్ సేవలు ప్రారంభించనున్నారు. వారానికి 2 రోజులు మాత్రమే ఓపీ సేవలు అందించనున్నారు. మరి రేవంత్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీరేమంటారో కింద కామెంట్ చేయండి.